నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన వైష్ణవ క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ గుడి వెనక ఉన్న ఎన్నో విశేషాలను ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. అసలీ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే దీని వెనుకున్న అసలాంతర్యం మనకు ఇట్టే అర్థమైపోతుంది. కోరుకొండ, ఈ పేరులోనే మొత్తం అర్థం దాగి ఉంది గమనించారా? కోరు అంటే కోరిక, కొండ అంటే పర్వతం, అంటే భక్తుల కోరికలు తీర్చే కొండ అన్నమాట. అందుకే కదా సంతానం కావాలన్నా, ఆరోగ్యం, మంచి ఉద్యోగం లేదా వివాహం జరగాలన్నా ఇలా మనసులో ఎన్నో ఆశలతో వేలాది మంది భక్తులిక్కడికొస్తుంటారు. దేవుడు తమ కోరికలను తప్పక నెరవేరుస్తారనే ఒక అద్భుతమైన విశ్వాసమిక్కడ కనిపిస్తోంది. సరే, ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయం ఎప్పుడు పుట్టింది? దీని వెనుకున్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ ఆలయ వయస్సు అక్షరాల 700 నుంచి 900 సంవత్సరాల క్రితం నాటిది. ఈ గుడి తూర్పు చాళుక్యుల కాలంలో మొదలై ఆ తర్వాత రెడ్డిరాజుల హయాంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఇది కేవలం గాలిమాట కాదు సుమా. సాషా 1302 కాలంనాటి చారిత్రక శిలాశాసనాలు ఇక్కడే లభించాయి. ఇవన్నీ ఈ క్షేత్రం ఎంత ప్రాచీనమైనదో మనకు కళ్లక్కట్టినట్లు చూపుతున్నాయి. ఈ చారిత్రక ఆధారాలు పక్కన పెడితే స్థానిక పురాణాలు ఇంకో అద్భుతమైన గాథను చెబుతున్నాయి. ఒకప్పుడు పరాశర మహర్షి ఇక్కడ కఠోరమైన తపస్సు చేశారట. ఆయన భక్తికి మెచ్చి శ్రీమహావిష్ణువు స్వయంగా, అంటే మానవులచేత చెక్కబడకుండా స్వయంభూవుగా నరసింహస్వామి రూపంలో ఇక్కడ వెలిశారని స్థానికులు బలంగా నమ్ముతారు. ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి కదూ. చరిత్ర, పురాణాలు ఎలా ఉన్నా అసలు గర్భగుడిలో ఉన్న స్వామివారి రూపం గురించి, అక్కడి ప్రత్యేకతల గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. సాధారణంగా నరసింహస్వామి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేదేంటి? ఉగ్రరూపం, అత్యంత కోపంగా ఉన్న అవతారం కదా. కాని ఇక్కడే ఒక అద్భుతముంది. ఈ కోరుకొండపై ఉన్న స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అత్యంత శాంత స్వరూపంలో దర్శనమిస్తారు. భక్తుల కోరికలు తీర్చే ఈ సాత్విక నరసింహుడు రూపం దేశంలోని ఇతర నరసింహక్షేత్రాల కంటే కోరుకొండను అత్యంత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ కొండ ఎక్కడమన్నది కేవలం దేవుడి దర్శనానికే కాదు, మన మనసుకు ఒక గొప్ప అనుభూతిని కూడా ఇస్తుంది. ఎక్కుతుంటే పక్కనే రామాయణ ఘట్టాలను వివరించే ఎంతో అందమైన పురాతన శిల్పకళ కనిపిస్తుంది. అలాగే కొండ పైనుంచి చూస్తే వయ్యారంగా పారే గోదావరి నది, చుట్టుపక్కల ప్రకృతి అందాలు, అబ్బా, ఆ ప్రశాంతతను మాటల్లో చెప్పలేం. ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరిగే కళ్యాణోత్సవం, అలాగే రథోత్సవం, నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, ఈ పండుగల సమయంలో ఇక్కడి వాతావరణం పండుగ శోభను సంతరించుకుంటుంది. ఆ సమయంలో వచ్చే వేలాది మంది భక్తుల సందడి చూసి తీరాల్సిందే. మరి ఇంతటి అద్భుతమైన క్షేత్రానికి వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అయితే ప్రయాణం సమయాల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు నోట్ చేసుకోండి. ప్రయాణ సౌకర్యాల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఇది ప్రధాన రవాణా కేంద్రమైన మన రాజమండ్రికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఎంతో అనుకూలమైన ప్రదేశంలో ఉంది. చాలా సులభమైన ప్రయాణ మార్గమిది. రైలు లేదా విమానం ద్వారా రాజమండ్రికి చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, క్యాబులు లేదా ఆటోలలో ఇట్టే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న గుడికి చేరుకున్నాక ఇక అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. అదేంటంటే ప్రధాన ఆలయానికి చేరుకోవటానికి దాదాపు 600 నుంచి 700 దాకా రాతి మెట్లెక్కాలి. వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే కలిగే ఆ ఆధ్యాత్మిక భావన ముందు ఈ శ్రమంతా మర్చిపోతాం. పైగా వృద్ధులు, చిన్నపిల్లల సౌకర్యార్థం కొంతమేరకు రోడ్డు సదుపాయం కూడా అందుబాటులో ఉండటం నిజంగా గొప్ప ఊరట. ఇక దర్శన సమయాల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఎండ తీవ్రతను తప్పించుకోవడానికి ఉదయం లేదా సాయంత్రం చల్లటి వేళల్లో ఈ మెట్ల మార్గంలో ప్రయాణించడం చాలా ఉత్తమమైన ఆలోచన. కొండపైకి చేరుకున్నాక దేవుని ఆశీస్సుల కోసం భక్తులు ప్రత్యేకంగా కొన్ని ఆచారాలు పాటిస్తుంటారు. అవేంటో చూద్దాం. ఇక్కడ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలో ఆచరించేది గిరి ప్రదక్షిణ.
అసలీ కొండ చుట్టూ తిరగడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ ఇట్టే తీరిపోయి మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని గట్టి నమ్మకం. వీటితో పాటు నరసింహ కవచ పారాయణం చేయడం, తమ బరువుకి సమానమైన వస్తువులను సమర్పించే తులాభారం, అలాగే అన్నదానంలాంటి కార్యక్రమాలు ఇక్కడి వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి. ఇదంతా విన్నాక ఒక చిన్న ఆలోచన కలుగుతుంది కదా. కోరుకొండలోని ఈ పురాతన శిలలు ఈరోజు నిజంగానే ఒక కోరికను తీర్చగలిగితే, ఈ ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఉన్న మనం ఆ 700 మెట్లపై మన ఏ భారాన్ని, ఏ కష్టాన్ని వదిలేసొస్తాం? 100 ఏళ్ల క్రితం నాటి ఈ కోరికలు తీర్చేకొండ నేటి సమాజానికి కూడా ఒక గొప్ప ప్రశాంతమైన ఆశ్రయంగా నిలుస్తుండటం నిజంగా అద్భుతం. దీని గురించి మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.